వెల్కమ్ టు ఎంసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మరియు సిబ్బంది పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీలో కార్డన్ సర్చ్. సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళాశాలలను ప్రారంభించిన పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథరెడ్డి. కోట ఘనంగా జరిగిన అమ్మాక్స్ 29వ వార్షికోత్సవ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మరియు సిబ్బంది పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత గంజాయికి దూరంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా అనుమానితులపై పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల ద్వారా 10 రకాల మాదక ద్రవ్యాలు సేవించిన వారిని గుర్తించవచ్చని సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు పరిసరాల్లో ఎవరైనా గంజాయికి డ్రగ్స్కి బానిసలై ఉంటే పలమనేరు పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారికి డి అడిక్షన్ సెంటర్లకు పంపించి వారి అలవాట్లను మార్చుకునేలా చేస్తామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా పలమనేరు సిఐ మోహన్ రెడ్డి కోరారు. నమస్కారం. ఇప్పుడు మన చిత్తూరు ఎస్పీ గారు తుషార్ డూడి సారు ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ సారు రేగల ప్రభాకర్ సారి ఆధ్వర్యంలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, కొంచెం గంజా అనేది యూత్ కన్జ్యూమ్ చేస్తున్నారనేది ఒక కంప్లైంట్. దాంట్లో భాగంగా మనము ప్రీవియస్గా అయితే మనకు వాళ్ళ దగ్గర చెక్ చేస్తుంటే దొరకకుండా ఉంటే మనం ఏం చేయలేకపోయే వాళ్ళము. ఇప్పుడు దానికి భాగంగా ఒక టెస్టింగ్ కిట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఎవరు అనుమానం వచ్చినా కానీ వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే అది ఇమ్మీడియట్గా 1 మినిట్లోనే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మనకు అది ఆ టెస్ట్లో, ఆ ప్రైమరీ టెస్ట్లో పాజిటివ్ వస్తే కనుక మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది. దాన్ని బ్లడ్ శాంపిల్ తీసుకొని మేము ల్యాబ్ పంపించి వాళ్ళని కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు కూడా ఆ విధంగా మనకు పలమనేరులో చేయడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐస్తో పాటు నాతో పాటు మరి బంగారుపాలెం వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది కొన్ని ప్లేసుల్లో. దాంట్లో భాగంగా కూడా కొంతమందిని డౌట్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనకి ప్రైమరీ టెస్ట్లో ఇంకా ఎవరు రాలేదు. ఇన్ ఫ్యూచర్ ఇదే విధంగా రోజు కూడా డైలీ మన పలమనేరు టౌన్ కావచ్చు, రూరల్లో కావచ్చు, ఎవరైనా సస్పీషియస్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి ఈ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి 10 రకాల టెస్టులు దాంట్లో బయట వస్తుంది. ఈ గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇట్లాంటివి 10 ఐటమ్స్ దాంట్లో అది టెస్ట్లో మనకి వస్తుంది. కాబట్టి పేరెంట్స్ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే, మీకేమైనా డౌట్ ఉన్నా పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే, మీ పిల్లవాళ్ళ బాగు గురించి చెప్తున్నాము కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు తగు రీతిలో కౌన్సిలింగ్ చేస్తాం. ఫస్ట్ ఓన్లీ నోటోరియస్ మాత్రమే ఖచ్చితంగా యాజ్ పర్ సెక్షన్స్ వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా మాకు దీన్ని సహకరించి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు డి అడిక్షన్ సెంటర్కి కానీ, కౌన్సిలింగ్ కానీ, ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నాను, ఎవరైనా సస్పీషియస్ వచ్చినా కానీ, సస్పీషియస్ అనిపించినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. నియర్లీ ఒక 5 days ముందు 5 days వరకు వాళ్ళ కన్జ్యూమ్ చేసినా కానీ మనకు ఆ టెస్ట్లో వస్తుంది.
అంతకు ముందుది కూడా వస్తుంది, కొద్ది లైట్గా వస్తుంది కాబట్టి వాళ్ళకి అప్పుడు కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపుల్ తీస్తే వాళ్ళు దాంట్లో కూడా తేలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనకి ఈరోజు ఒక 7 మందిని చెక్ చేసిన మార్నింగ్ డౌట్ వచ్చిన వాళ్ళని. నెక్స్ట్ అది ఈ రోజుతోనే ఇప్పటితోనే కంప్లీట్ కాదు, మా దగ్గర ఆల్రెడీ టెస్టింగ్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరి మీద డౌట్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి లేదంటే అక్కడే కానీ టెస్ట్ చేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ఏదన్నా ఎవరైనా దీనికి అలవాటు పడిన వాళ్ళకి అందరికి కూడా ఇది ఫైనల్ వార్నింగు. అట్లాంటివి ఏమైనా ఉంటే అటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళాశాలలను ప్రారంభించిన పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆయనకు ఘనంగా స్వాగతం తెలియజేసి జ్ఞాపికలతో సన్మానించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యాసంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని, ఆ కోవకు చెందిన సాయి కిషోర్ కళాశాలలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పలమనేరు పట్టణ ప్రాంతంలో సాయి కిషోర్ జూనియర్ కాలేజీ అన్ని హంగులతో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక అనుభవం ఉండేటువంటి యువకులు ఈరోజు అటు ఎన్పిఎస్ స్కూల్ నుంచి ఇటుపక్క సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ వరకు గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్రహ్మాండంగా కూడా మంచి అట్మాస్ఫియర్లో మంచి బిల్డింగ్ ఫెసిలిటీస్తో అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కెమిస్ట్రీకి కావాల్సినటువంటి ల్యాబ్స్తో కూడా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి టీచింగ్ స్టాఫ్తో కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే పూజా కార్యక్రమం చేసుకోవడం లాంఛనంగా ప్రారంభించుకోవడం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల అంటే పలమనేరు నియోజకవర్గంలో రూరల్ పరిధిలో ఉండేటువంటి విద్యార్థులకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలకు నేరుగా రావడానికి వాళ్ళకు బస్ సౌకర్యం కూడా తీసుకొచ్చి ఇక్కడనే అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా బయట నుంచి ఉండే అమ్మాయిలు దూరం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇదే ప్రిమిసెస్లో లోపలనే అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీతో కూడా ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రూరల్ పరిధిలో ఉండేటువంటి అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ యువకులుగా మీరు స్థాపించారు కాబట్టి, చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలరనేటువంటి నమ్మకం కూడా ఈరోజు గత అనుభవంలో, ఎందుకంటే ఇదివరకు వాళ్ళు రన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ ద్వారా ఉండే అనుభవంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారని అనుకుంటున్నాం. మంచి ప్రిమిసెస్లో ఈ కాలేజీ బాగా ఎదగాలని ఈ ప్రాంతం మొత్తం కూడా ఉండేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళ విద్యాభివృద్ధికి భవిష్యత్ తరాలు తీర్చిదిద్దడంలో వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఇదే విధంగా అంచెలంచెలుగా ఇంకా బాగా ఎదగాలి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మనకు టెక్నికల్ కోర్సెస్ కానీ రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రభుత్వ పరంగా ఇంకా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో బిల్డింగ్ చేశారో ఆ గ్రూప్లో ఉండేటువంటి వారందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ను ఇంకా పెంచి ఈ ప్రాంతానికి లబ్ధి చేకూర్చాలని చెప్పి నేను వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. ఇది ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఉన్నాయి, ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాంతానికి ఇంకా బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ భగవంతుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను బాగా మంచి ఎత్తుకు తీసుకెళ్ళి బాగా ఇంకా పెరిగి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడితో దిశలో ప్రతి మహిళ ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కోరారు. వీకోట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 29వ అమ్యాక్స్
వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ స్వయం ఉపాధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగి కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వామి కావాలని అన్నారు. దేశంలో మహిళలకు పొదుపు అలవాటును చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, మహిళల సంక్షేమానికి పునాది వేసిన మహానేత ఎన్టీఆర్ అయితే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నేడు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు విలువిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా మెమోంటోలతో సత్కరించి అభినందించారు. పొదుపు అనేది చాలా అవసరం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు, ఎందుకంటే పరస్పర సహకార స్వయం సహాయక సంఘాలు ఆనాడు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించిన తర్వాత కాలాంతరం చెందిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకు అందరినీ కూడా దీంతో భాగస్వామ్యం చేయాలా, మహిళల భాగస్వామ్యం అవసరం ఎంత ఉందనేటువంటి విషయాన్ని గుర్తించి ఆనాడు మహిళలందరినీ కూడా ఆ భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు చాలా మంది 1995లో మొట్టమొదటి నేను శాసనసభ అయినప్పుడు ఈ కార్యక్రమం ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ఆ రోజు వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సంస్థలే ఈ కార్యక్రమాలు తీసుకొని చేస్తూ ఉంటే ప్రభుత్వ పరంగా కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఆ రోజు మహిళలు ఆఫీసుల చుట్టూనో లేదా బ్యాంకులలో లోన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కువ మంది పోయిన సందర్భంలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు మహిళలను ఇంట్లో ఉండకుండా రోడ్లలో చెప్పుతున్నారని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఆ రోజుకు ఈ రోజు అదే పొదుపు సంఘాలు, అదే స్వయం సహాయక సంఘాలు ఈ రోజు ఏ బ్యాంకులకు వెళ్ళినా వేల కోట్ల రూపాయలు ఏ మాత్రం తాకట్టు లేకుండా రుణాలు ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజుకు ఈ రోజుతో పోల్చుకుంటే ఆ రోజు ఆయన వేసినటువంటి టీచర్ దానికి సక్రమంగా ఈ మహిళా సోదరులు 99.98% తీసుకున్నటువంటి అప్పును తిరిగి కట్టారు. కాబట్టి ఈ రోజు బ్యాంకులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తా ఉన్నాయి. ఈ రోజు ఇటువంటి సంస్థలు కూడా బాగా పనిచేయడానికి, అదే సంస్థలు వారికి వచ్చినటువంటి ఆదాయంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కానీ ఈ రోజు ఇటువంటి స్వయం సహాయక సంఘాలు కానీ ఇవన్నీ కూడా మీకోసం ప్రభుత్వాలు ఈ యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్దేశం కానీ అదేవిధంగా ఈ స్వయం సహాయక సంఘాల యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకొని వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి రుణాలు కానీ సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలు కానీ మీరు తిరిగి కట్టగలిగితే ఇంకా కూడా మీరు బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రతి ఇంట్లో ఒక మహిళని పూర్తిగా కూడా ఒక ఎంటర్ప్రీనర్గా, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ రోజు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఈ రోజు మీరు గ్రామాల్లో మీ ఇళ్లలో తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైనా ఉండినా దాన్ని కూడా ఆన్లైన్లో కనెక్ట్ చేసి దానికి వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి రేట్ వచ్చి మీకు డబ్బులు వచ్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలన్నీ కూడా చేసుకోవడానికి మీకు వెసులుబాటు ఉంది. కాబట్టి వాటన్నింటినీ కూడా తయారు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తూ ఈరోజు ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే చాలా సమయం ఇప్పటికే తెలుసుకున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ అమాక్ సంస్థకు సంబంధించి ఎక్కడో బయట పనిచేసే వాళ్ళు లేదంటే ఐఏఎస్ సివిల్ సర్వీస్ చదివినటువంటి వాళ్ళు ఈరోజు మన ఊరికి వచ్చి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాము మన అమాక్ సంస్థకు ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషం.
సంతోషం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా అటు అమరావతిలో కావచ్చు, ఎక్కడ ఏ కార్యక్రమంలో మనకు అవకాశం వచ్చినా తప్పనిసరిగా అక్కడ చేయడానికి ఈరోజు వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ ప్రూవ్ చేశారు. బ్రహ్మాండమైనటువంటి టాలెంట్ ఉంది కాబట్టి అవి కూడా తప్పనిసరిగా కూడా మనం పూర్తి చేసేటువంటి అవకాశం చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ శాసనసభ్యుడిగా మీకు ఈ యొక్క అమ్మాయి సంస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ సంస్థలో 25,000 మంది ఈరోజు మెంబర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీ శాసనసభ్యుడిగా, మీ ప్రతినిధిగా నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి మరొకసారి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమందితో మీతో కలిసే అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని. చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ వెంకటరత్నం 71వ జయంతి వేడుకలు కొలమానసనపల్లి ఏవీఆర్ కాంప్లెక్స్ ఎదురుగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలందించి ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 6 నెలల క్రితం ఆయన మృతి చెందడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన 71వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షురాలు మంజులమ్మ, పలమనేరు రూరల్ మండల అధ్యక్షులు నాగరాజురెడ్డి, మండల కార్యదర్శి గణేష్, మాజీ సర్పంచ్ సెల్వరాజు, మైనారిటీ అధ్యక్షులు షరీఫ్, రామ్మూర్తి నాయుడు, గిరి, నరేష్ రెడ్డి, వినోద్, వెంకటేష్, సునీల్, దయా, దేవేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. గుర్తించప్పుడు నువ్వేరా రెండో గుండెకి ఆన్ చేసుకో. ఎడుచున్నా రైట్ చూడ శేఖరన్న చూడ ఫోటో
నా రైట్ ఒక్క సెకండ్ చూడండి సంవత్సరాలు అయింది. ఆయన మా ముందర లేకపోవడానికి అందరూ కూడా చింతిస్తున్నాం. మన మధ్యలో తిరుగుతూ ఉండి మనంతా కూడా ఈ ఒక 6 నెలల ముందే కూడా మన అందరిలో కార్యక్రమంలో అందరితో ఉండి కూడా అర్ధ గంటలో ఈ మరి స్ట్రోక్తో ఎక్కువడం మనందరికీ కూడా దిగ్భ్రాంతిని గురి చేశారు. కాబట్టి ఆయన లాంటి నాయకుల్ని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి లోటు. ఇలాంటి నాయకులు మరి ఎప్పుడు కూడా మనందరిలో ఆయన స్ఫూర్తి మనందరిలో ఉండి ఆయన స్ఫూర్తితో మనమందరూ కూడా ఆయన మా మార్గంలో ప్రజలందరికీ సేవలు అందించి ఈ అభిమానం చూస్తూ ఉంటే అందరికీ కూడా అందరూ మనం వచ్చిన వాళ్ళని కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుంటున్నాం. ఇంత అభిమానులందరూ కూడా అన్నదానం చేస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళందరికీ వాళ్ళే కూడా స్వతహాగా వచ్చి ఆయన అభిమానాన్ని చాటుకుంటున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తితో మనం అందరూ కూడా పల్మనేరు రూరల్ మండలంలో ఇంకెప్పుడు కూడా ఎన్నటికీ కూడా తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఉండాలని ఆయన ఆశీస్సులు మా అందరిపైన ఎప్పుడు ఉండాలని తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా మేము స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున పేరున ధన్యవాదాలు. ఈరోజు మనకి పండగ వాతావరణం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కొలమాసనపల్లి ఈరోజు అభివృద్ధి పథంలో సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ట్యాంకులు కానీ బోర్ మోటార్లు కానీ ఈరోజు కూడా ఇక్కడ 40 సంవత్సరాల తెలుగుదేశం కంచుకోటగా ఉండిందంటే అది పెద్ద ఆయన కృషి వల్లే. అందరూ చెప్పుకోదలిసి మేము కూడా సర్పంచ్గా కానీ బాబు కానీ ఇక్కడ సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ ఈరోజు సుఖంగా సంతోషంగా ఈ కొలమాసనపల్లిలో బాగుండారంటే పెద్ద ఆయన చదవాలి. ఈరోజు పెద్ద ఆయన ఇక్కడ లేదానికి చాలా బాధాకరం. ఆయనకి 71వ సంవత్సరం. ఆయన సర్పంచ్గా జెడ్పీడీసీగా మండల వైస్ ఎంపీపీగా ఇన్ని సేవలు అందించినాడు. ఈరోజు మనందరి మధ్యలో లేక చాలా బాధాకరం. చెప్పుకోవాలంటే మాటలు రావడంలే. మేమంతా ఈరోజు బాగున్నామంటే ఆయన వల్లనే ఈ కొలమాసనపల్లిలో. అందుకనే ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారని, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ మరింత పెరుగుతుందని సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు బేవర నారాయణ తన అనుచరులతో కలిసి వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి ప్రస్థానానికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వారిలో మద్దిల గురుమూర్తి, సుఖవాసి రమణ, సుఖవాసి పాపారావు, అనకాపల్లి శ్యామలరావు, బుగతా సురేష్, సికటాపు రాంబాబు, బుజ్జవరపు నాగరాజు, బలగా శ్రీను తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బేవర సూర్య, ప్రధాన కార్యదర్శి కంచెటి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ ఎం మల్లేశ్వరరావు, సీనియర్ నాయకులు బుగతా శ్రీరాములు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనుషులు మీరంటే మీరు ఎట్లా అంటే మీకు ఎలా చేయాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను. డివిజన్లో గత 20 ఏళ్ళ నుంచి నేను పొలిటికల్గా ఎన్నో సేవా కార్యక్రమాలు బాంబే కాలనీ డివిజన్లో చేయటం జరుగుతుంది. ఈ 20 ఏళ్ళ నుంచి కూడా పొలిటికల్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ కాంగ్రెస్ ఇది వైసీపీ పార్టీలో ఉండి 2 సార్లు నేను కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం బాంబే కాలనీ జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంతా కూడా చాలా బాగా చేస్తుందని మన సెంట్రల్ నియోజకవర్గం బోండాబొమ్మ గారు నాయకత్వంలో నేను ఆకర్షితున్నాయి. ఆయన లీడర్షిప్ అంతా కూడా కార్యకర్తలు చూడటం కానీ, మా కూటమి ప్రభుత్వం పథకాలన్నీ కూడా బాగా చేయటం కానీ, బీసీలకి గుర్తింపుగా అన్ని కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ఈరోజు మన బోండాబొమ్మ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో పార్టీలో
నేను జాయిన్ అవ్వడం, నాతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా జాయిన్ అవ్వడం ఈరోజు జరిగింది. బోండా నాయకత్వంలో వాంబాయి కాలనీ 60 డివిజన్లో మిగతా నాకన్నా సీనియర్ ఉన్న నాయకులు అందరిని కూడా కలుపుకొని బోండా గారు చెప్పుకునే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో తమ కూటమి ఎప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో బారుడి బగబగలకు అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే బీసెంట్ రోడ్లో జనసేన నాయకుడు న్యాయవాది కోంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, సుగంధి నీటి పంపిణీ కేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఎండాకాలం అంటేనే విజయవాడ మరి ఎండలు మండిపోతూ ఉంటాయి. ప్రజలు ఎండలకు బయటకు వచ్చిన వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. దానికోసమే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ విజయవాడ నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. పార్టీల తరఫున అటు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు వడగాల్పులు, ఎండల బారిన పడకుండా ప్రజలు అన్ని రకాలుగా కూడా కాపాడుకుంటా ఉన్నాం. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టి కూటమి పార్టీ నాయకులు, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అన్ని రకాలుగా కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ రాజకీయాలు అప్పుడే రాజకీయాలు, ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుంటాయి ఈ పార్టీలు. ఈరోజు బీసెన్ రోడ్డు 23వ డివిజను, దీంట్లో జనసేన నాయకుడు కొంపల్లి నాని గారు చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మన మజ్జిగ పంపిణీ కేంద్రం, సుగంధి వాటర్ పంపిణీ కేంద్రాన్ని గౌరవ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ ఎమ్మెల్యే మన ఉదయభాను గారు ఆయన చేతుల మీద ఇప్పుడే ప్రారంభించుకోవడం సరే సంతోషం. కూటమి పార్టీల నాయకత్వంలో ప్రజాసేవలో ఎప్పుడు కూడా మా సొంత నిధులతో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలుగా అన్నీ కూడా కలిసికట్టుగా చేస్తాం. ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎప్పుడో అవసరమైతే తప్పితే ఈ మనుటెండల్లో బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం. విజయవాడలో ప్రజలంతా కూడా ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం. విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్డు ప్రాంతం ప్రజలు ఎక్కువగా ఇతర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా తరలి వచ్చే ప్రాంతం. ఈ ప్రాంతంలో మే నెల మండుటెండల్లో దాహార్తి తీర్చడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం ఈ బీసం రోడ్డు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా వస్తూ ఉంటారు. వాళ్ళకి సహాయార్థం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళకి చల్లటి తాగునీరు అందిస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మరియు సిబ్బంది పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీలో కార్డన్ సర్చ్. సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళాశాలలను ప్రారంభించిన పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథరెడ్డి. ఈ కోట ఘనంగా జరిగిన అమ్మాక్స్ 29వ వార్షికోత్సవ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.